రైట్ నీలిమ, నిన్న టెక్కలి సిద్ధం బస్సు యాత్ర ముగింపు సభలో జగన్ ఎప్పట్లాగానే గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. నేను రాకపోతే నేను చేయలేని స్కీములు ఎవరూ చేయలేరు, అదేవిధంగా నాకు ఓటేస్తేనే ఈ పథకాలన్నీ వస్తాయి, చంద్రబాబుకు ఓటు వేసినా లేకపోతే కూటమిలో ఉన్న వారికి ఎవరికి ఓటేసినా ఈ పథకాలన్నీ రావు అని జనాలను ఒక మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. మనం చూసాం గత ప్రభుత్వ హయాంలో ఏ పథకాలు అయితే ఉన్నాయో వాటి పేర్లు మార్చి ఇప్పుడు అమలు చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు గొప్పలు చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్, చూద్దాం. తాను ఇవ్వలేని ఏ స్కీమ్ను ఎవరు అందించలేరు అని సీఎం జగన్ గొప్పలు పోయారు. జగన్ కు ఓటు వేస్తేనే ఇప్పుడున్న పథకాలు ఉంటాయని, చంద్రబాబుకు ఆయన పొత్తు పెట్టుకున్న పార్టీల అభ్యర్థులకు ఓటు వేస్తే అవన్నీ నిలిచిపోతాయి అంటూ సొంత డబ్బా మరోసారి కొట్టుకున్నారు. నిన్న శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు సభలో జగన్ మాట్లాడారు. ఎప్పటిలాగే స్కోత్కర్ష పర నిందలతో, కళ్లార్పకుండా చెప్పే అబద్దాలతో సొంత పార్టీ శ్రేణులకే విసుగు తెప్పించేలా జగన్ ప్రసంగం సాగింది. ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టిన సిద్ధం యాత్రను ఇచ్చాపురంలో ముగించామని జగన్ అనగా సభికులు అవాక్కయ్యారు. సభ జరుగుతున్నది టెక్కలిలో కదా అంటూ జనం గొనుక్కోవడం కనిపించింది. అనంతరం వైసీపీ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేస్తూ అభ్యర్థులందరూ సౌమ్యులు, మంచివారు అని జగన్ కొనియాడారు. టెక్కలి సిద్ధం సభకు వందల బస్సులను ఆర్టీసీ తరలించింది. పల్లె ప్రాంతాలు ఎక్కువగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ సర్వీసులే ప్రజలకు ప్రధాన రవాణా సాధనం. జగన్ కోసం దాదాపుగా బస్సులన్నీ ఈడ్చేయడంతో గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడ్డారు. నిన్న అక్కివలస నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభమై జాతీయ రహదారి మీదుగా టెక్కలి వరకు సాగింది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా శ్రీకాకుళం ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, శంకరి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిన్న టెక్కలి నియోజకవర్గంలో ముగిసింది. అయితే ఆద్యంతం కూడా ఆయన సొంత డబ్బా, దాంతో పాటుగా ఇతర పార్టీలపైన దోషణలు ఇదే రకమైనటువంటి పర్వంలో నిన్నంతా కూడా బస్సు యాత్ర ముగింపు జరిగిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా తాను రాకపోతే మరి సంక్షేమ పథకాలు అమలు కావు, ఇప్పుడు వరకు జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు తన మ్యాక్సిమం అమలు చేసి తీరాను, ఇక తను చేయలేనటువంటివి ఇంకే రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినా చేయలేవు అనేటటువంటి ఒక సొంత డబ్బా కొట్టుకున్నారని చెప్పుకోవచ్చు. అక్కడ ఉండేటటువంటి సభకులందరూ కూడా ఒకసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. దాంతో పాటుగా ముఖ్యంగా ఇప్పుడు ఉండేటటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కొనసాగాలి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి, ప్రభుత్వానికి ఓటు వేయాలి, లేని పక్షంలో ఇవన్నీ కూడా నిలిచిపోతాయి అనేటటువంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తి వ్యాఖ్యలు చేయడం అనేటటువంటిది అక్కడ సభకులందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఆ వ్యక్తులు మారుతూ ఉంటారు కానీ వ్యవస్థలు మారవు అనేటటువంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తి అర్థం చేసుకోవాలి. కానీ తను రాకపోతే సంక్షేమం ఉండదు అనేటటువంటి విధంగా ఆయన వ్యాఖ్యలు చేయడం తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తుంది. మరోవైపు ముఖ్యమంత్రి సభకు వచ్చినటువంటి నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉండే జాతీయ రహదారి అంతా కూడా దిగ్బంధనం చేశారు. ముందుగానే మొత్తం నిలుపుదల చేశారు. టెక్కలి మండలం అక్కివరం దగ్గర జరిగినటువంటి సభ కారణంగా నిన్న సాయంత్రం 6 గంటల వరకు కూడా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. జాతీయ రహదారి అంతా కూడా బస్సులు నిలిచిపోయి రవాణా సౌకర్యం లేక బస్సులన్నీ కూడా ప్రజలకు అందుబాటులో లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కనిపించింది. రైట్, థ్యాంక్ యూ.